నకిలీ పత్రాలతో పాస్పోర్ట్ జారీ కేసులో ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసింది సిఐడి. ఈ కేసులో ఇప్పటికే 12 మంది నిందితుల్ని సిఐడి అధికారులు అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల, హైదరాబాద్లోని ఫలక్నామా నుంచి ఎక్కువగా పాస్పోర్ట్లు పొందినట్లు సిఐడి గుర్తించింది. కొందరు విదేశీయులకు సైతం నకిలీ పాస్పోర్ట్లు ఇప్పించినట్లు అధికారులు చెప్పారు. ఫేక్ డాక్యుమెంట్స్ తో నకిలీ పాస్పోర్ట్లు జారీ చేస్తున్న కేసులో విచారణను వేగవంతం చేశారు సిఐడి పోలీసులు. ఈ కేసులో నాంపల్లికి చెందిన అబ్బాస్ సత్తార్ ను ప్రధాన సూత్రధారిగా తేల్చారు. అతనితో పాటు 9 మంది గల్ఫ్ ఏజెంట్లు, వారికి సహకరించిన 2 స్పెషల్ బ్రాంచ్ పోలీసులను సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. 2011 నుంచి సత్తార్ నకిలీ పత్రాల దందా చేస్తున్నాడని 2016లో టాస్క్ ఫోర్స్ పోలీసులు అతన్ని అరెస్టు చేసినట్లు గుర్తించారు. జైలుకి వెళ్లి వచ్చిన తర్వాత కూడా నకిలీ బర్త్ సర్టిఫికెట్లు, స్టడీ సర్టిఫికెట్లు, ఎస్ఎస్సీ సర్టిఫికెట్స్ తయారు చేసి అమ్ముతున్నట్లు పోలీసులు తేల్చారు. చెన్నైకి చెందిన ఒక బ్రోకర్ పరిచయం కావడంతో సత్తార్ విదేశీయులకు, శ్రీలంక, బంగ్లాదేశ్ శరణార్థులకు నకిలీ ఐడి ప్రూఫ్లు తయారు చేసి ఒక్కొక్కరి దగ్గర నుంచి 75,000 తీసుకుని ఇచ్చేవాడని గుర్తించారు. నకిలీ ఐడి ప్రూఫ్లు తయారు చేసిన తర్వాత పాస్పోర్ట్ స్లాట్లు సత్తార్ బుక్ చేసేవాడని తేల్చారు. సత్తార్ తయారు చేసిన నకిలీ సర్టిఫికెట్స్ తో చెన్నైకి చెందిన బ్రోకర్ చాంద్ ఖాన్ వీరందరినీ పాస్పోర్ట్ ఆఫీస్ కి తీసుకువెళ్లి అక్కడ మేనేజ్ చేసి పాస్పోర్ట్లు ఇప్పించేవాడని గుర్తించారు. చాంద్ ఖాన్ ని సైతం 2022లో నకిలీ సర్టిఫికెట్ల కేసులో మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. పాస్పోర్ట్ జారీకి ముందు జరిగే స్పెషల్ బ్రాంచ్ పోలీసుల విచారణను సత్తార్ డబ్బులిచ్చి మేనేజ్ చేసేవాడని తేల్చారు సిఐడి పోలీసులు. ఈ ముఠా ఇప్పటి వరకు మొత్తం 92 మందికి నకిలీ పాస్పోర్ట్లు ఇప్పించినట్లు గుర్తించారు. వీరికి సహకరించిన 2 స్పెషల్ బ్రాంచ్ పోలీసులను కూడా ఈ కేసులో అరెస్టు చేశారు. కాగా ఈ ముఠా నుంచి నకిలీ పాస్పోర్ట్లు, కంప్యూటర్లు, పెన్ డ్రైవ్లు, ప్రింటర్ను స్వాధీనం చేసుకున్నారు. పాస్పోర్ట్ జారీకి అవసరమయ్యే బర్త్ సర్టిఫికెట్స్ ని నిందితుడు సత్తార్ నీలోఫర్ హాస్పిటల్ సిబ్బందితో కుమ్మక్కయి క్రియేట్ చేసినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. త్వరలో నీలోఫర్ సిబ్బందితో పాటు పాస్పోర్ట్ ఆఫీస్ అధికారులను కూడా విచారిస్తామని సిఐడి అధికారులు తెలిపారు. పాస్పోర్ట్ ఇప్పించిన వారికి థాయిలాండ్, మలేషియా, స్పెయిన్, గల్ఫ్ దేశాలకు వీసాలు కూడా ఇప్పించి పంపించినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. పాస్పోర్ట్ నుంచి వీసా వరకు ఒక ప్యాకేజ్ లాగా మాట్లాడుకుని వారిని దేశం దాటించారని అనుమానిస్తున్నారు. నిందితులను కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ వేసిన సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకున్న తర్వాత మరింత సమాచారాన్ని సేకరిస్తామంటున్నారు.